హాయ్ ఫ్రెండ్స్. కారంచేడు కేసుకు సంబంధించి ఇది 4గో వీడియో. ఆల్రెడీ 3 వీడియోలు ముందు చేయటం జరిగింది. పార్ట్ 3 వరకు. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా పార్ట్ 3 చూసి ఈ వీడియో చూస్తే ఇంకా బాగుంటుంది. అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో అంటే పార్ట్ 3లో ఇరపని శంకరు అరెస్ట్తో మొదలయ్యి ఇతన్ని హైదరాబాదు పోలీసులకి అంటే ఎస్ఐబి ఆఫీసర్స్కి ఒప్పచెప్పటం, ఎస్ఐబి ఆఫీసర్ల ఇల్లీగల్ కస్టడీలో ఒక బిల్డింగ్లో వెనక గదిలో 2 చేతులు పైకి కట్టేసి రాత్రి 9, 9:30, 10 మధ్యలో వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ తలుపులేసి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇక్కడ 3వ పార్ట్ వీడియో ఆగింది. ఇక్కడి నుంచి 4గో వీడియో అనేది మొదలు. అయితే ఇరపని శంకర్ని ఈ రాత్రి ఇట్లా కట్టేసి చేతులు పైకెత్తి నిలబెట్టి కట్టేశారు. కట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇతను ఏంటంటే వీళ్ళు స్నానాలు చేసి భోంచేసుకొని తిరిగి మరలా వస్తారు అంటే అట్లా రావటానికి కనీసం ఒక 2 అవర్స్ లేదా 2.5 అవర్ పట్టచ్చు అనేది ఇతను అంచనా. కాబట్టి ఇంకా అట్లానే ఇతను నిలబడి చేతులు పైకుండి అట్లానే ఉండటం జరిగింది. ఇది ఒక గంట వరకు పెద్ద ప్రాబ్లం లేదు. ఒక గంట తర్వాత చిన్నగా పెయిన్స్ స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా ఇరపని శంకరు బాడీ ఎక్సర్సైజ్ బాడీ, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ ఒక గంట దాటిన తర్వాత చిన్నగా పెయిన్ స్టార్ట్ అయింది. ఒక 2.5 గంట 3 గంటలు అయ్యేసరికి ఆ పెయిన్స్ యొక్క తీవ్రత పెరిగింది. 3 గంటలు కావస్తుంది అంటే అక్కడ నుంచి టైము 12 దాటింది. 10, 12, 1 గంట ఆ ప్రాంతంలో వస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరు రాలా. 1 గంటకి ఎవరు రాలా. ఏంది ఎవరు రాలేదు అని చెప్పి ఇతనికి పెయిన్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ వెనక మెడలెప్పులు తర్వాత ఈ పార్ట్లో ఇక్కడ మొత్తం పెయిన్స్, విపరీతమైన పెయిన్స్ అనేది స్టార్ట్ అయింది. ఒకటి ఆ నిద్ర అనేది నిద్ర లేకపోవటం. గతంలో నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, నీరసంగా ఉంది, వికారంగా ఉంది, స్నానం లేదు, 3 రోజుల నుంచి స్నానం లేదు. ఇతను ఈ 2 కాళ్ళ మీద నిలబడి ఉన్నాడు. ఒక చెయ్యి మీద వాళ్దాము, లేదంటే ఇటు చెయ్యి మీద వాలాల కాసేపు, ఇటు చెయ్యి మీద వాలటం, లేదంటే ఈ కాలు మీద కాసేపు, ఈ కాలు మీద అట్లా కొంచెం డిస్టర్బెన్స్గా, ఇబ్బందిగా, పెయిన్స్, విపరీతమైన నొప్పులు అనేది అనుభవిస్తుంది. నిద్ర వస్తుంది కానీ నిద్రపోలేకపోతున్నాడు. ఎట్లా సాధ్యం అవుతుంది? బాగా ఇబ్బంది అనిపించింది. ఈ పెయిన్స్, ఇబ్బంది అంటే వాళ్ళు ఎంత కొట్టినా లేదా ఎంత చిత్రహింసలు పెట్టినా భరించవచ్చు. కానీ ఇది ఏందో మరి అసలు వాళ్ళు ఎవరు లేకుండా టైం పాస్ అవుతుంది. ఈ ఇబ్బంది పడుతూ నిద్ర లేకుండా, నిలబడటానికి లేకుండా, పునుకోవడానికి లేకుండా, నిద్రపోవటానికి లేకుండా, ఈ ఏ కాలు మీద ఏ చెయ్యి మీద వాలాలో అర్థం కాని పరిస్థితి. ఆ ఇబ్బంది పడుతూ ఉంటాడు. చిన్నగా కేకేశాడు. అంటే ఎవరన్నా ఉండారేమో అని చెప్పి కేకేస్తే ఎవరు పలకలేదు. మరలా కాసేపు ఒక అరగంటకి మరలా కేకేసి ఎవరో రాల. నాకు దాహం అవుతుంది, మంచినీళ్ళు ఇవ్వండి అని కేకేశాడు. ఎవరో రాల. చాలా పెద్దగా అరుస్తున్నాడు కానీ ఎవరు రావట్లేదు. అసలు ఉండారా లేరో అర్థం కావట్లేదు. అలా చాలా ఇబ్బంది పడుతూ నిద్ర లేకుండా ఒక మానసికమైన, శారీరకమైనటువంటి టెన్షన్ 2 కలిపి ఆ టార్చర్, ఆ హింస, మానసిక హింస, శారీరక హింస, 2 హింసలు కలిసి అంటే ఏమి చేయకుండా ఊరక 2 చేతులు కట్టేసి పైకెత్తి నిలబెట్టేసి వెళ్ళిపోయారు అంతే. ఇతను చాలా వేదనకి గురయ్యాడు. దాదాపు
తెల్లారిన దాకా అట్లానే చాలా ఇబ్బంది పడుతూ తెల్లారిన తర్వాత 7:30కి వాళ్ళు ఉదయం 7:30కి రావడం జరిగింది. అంత టైము నిద్ర లేకుండా నిలబడలేక అటు వాలి ఇటు వాలి అసలు నిజంగా హింస హింస అనుభవించటం అనేది జరిగింది. పొద్దున్నే 7:30 ఆ ప్రాంతంలో వచ్చి తలుపులు తీసి ఫస్ట్ వీళ్ళ అసిస్టెంట్ అన్న కదా, ముగ్గురు ఆఫీసర్లు ఒక అసిస్టెంట్ అండి. ముగ్గురు ఆఫీసర్స్లో లాస్ట్ ఆఫీసర్ అంటే ఫస్ట్ ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ మెయిన్ పార్ట్. ఆయన అంటే కొంచెం పాలిటిక్స్ విషయ పరిజ్ఞానం ఉన్న ఆయన. నెంబర్ 2 ఆఫీసరు కొంచెం టార్చర్ చేసేటువంటి మనిషి, అంటే హార్ష్గా ఉంటాడు. నెంబర్ 3 ఇతనికి ఫేవర్గా ఉంటాడు. అంటే వాళ్ళు కావాలని ప్లాన్ చేసుకున్నటువంటి ప్లానింగ్లో ఈ క్యారెక్టర్స్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు అంటే మూడో ఆఫీసర్ అయినటువంటి లాస్ట్ ఆఫీసర్ అయినటువంటి కొంచెం సానుభూతిగా ఉండే ఆఫీసర్ ఫస్ట్ వస్తాడు. వచ్చి అవన్నీ ఈ అసిస్టెంట్ ఉంటాడు వీళ్ళకి, అతను ఈ కట్లు ఇప్పదీయటం. అరే శంకర్ రాత్రంతా ఇబ్బంది పడి ఉంటావే అని ఈ భుజాలు ఒత్తటం, ఈ చేతులు ఒత్తటం, కాళ్ళు మీద కొంచెం ఆఫీసరు అతను కొంచెం కాళ్ళు ఒత్తే ప్రయత్నం చేసి అరే చాలా ఇబ్బంది పడ్డావు శంకర్, రాత్రంతా హింస అనుభవించుంటావు శంకర్, ఏంటిది బాధలో చెప్పు. ఇదే ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంటే నువ్వు హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేసి హాయిగా మంచి వేడి అన్నం తిని పడుకునేవాడు కదా, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ సమస్యలు? వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా, ఏదో చెప్పేసి హ్యాపీగా బయటికి వెళ్ళొచ్చు, ఇంటికాడ కుటుంబంతో హాయిగా గడపచ్చు కదా, ఎందుకు నేను చూస్తుంటే నాకు నా కొడుకు గుర్తొస్తున్నాడు నాకు శంకర్, నాకు చాలా బాధగా ఉంది, నీకు ఎట్లా ఉందో కానీ వద్దు శంకర్, ఈ కష్టాలు ఈ సమస్యలు వద్దు, నా మాటిని. వాళ్ళు ఏదో అడుగుతున్నారో చెప్పేసి ఏమైంది? ఎంతమంది చెప్పట్లేదు శంకరు, అన్నీ ఆదర్శాలు చెప్పుకోవటానికి తప్ప నిజానికి పనికిరావు శంకర్, నా మాటిను. నువ్వేం చేస్తావంటే వాళ్ళు వచ్చి అడిగితే మొత్తం చెప్పేసి, ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేసి ఏముంది, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ మనకి? బాబా ఎన్ని నిప్పుల నుండి పాపం అరే రాత్రి అంతా అని ఇతను బాత్రూమ్కి తీసుకుని వెళ్ళటం. అక్కడ స్నానానికి ఏర్పాట్లు చేశారు. ఈయన స్నానం చేసి రావటం, స్నానం చేసి వచ్చి కూర్చున్న తర్వాత ఇడ్లీ, చట్నీ, సాంబారు, దోశ, వడ ఇట్లా టిఫను తీసుకొచ్చి పెట్టారు. శంకర్ టిఫిన్ చేయి మాట్లాడుకుందాం అని చెప్పి ఇప్పుడు ఈ ఆఫీసర్స్ కూడా రావటం జరిగింది. వచ్చి శంకర్ టిఫిన్ చేయి మనం మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లాస్ట్ అతను మూడో ఆఫీసర్, ఈయన శంకర్ చిన్నగా తిను, మాట్లాడుకోవచ్చులే, ఏం కాదులే తిను అని చెప్పి కొంచెం అంటే ఆ టిఫిన్ చేయించటానికి కావలసిన వాతావరణం అవి కల్పించటంలో ఈ ఆఫీసరు ప్రత్యేకమైన పాత్రని పోషిస్తాడు. అది సానుభూతిగా మాట్లాడటం ఈయన క్యారెక్టర్. సరే అని చెప్పి ఈ ఇరపని శంకరు కేవలం ఒక 2 ఇడ్లీ మాత్రమే, అది చట్నీతోటి తినేసి చేయి గడిగేసుకు. శంకర్ తిను, వడదిను లేదా దోశ తిను, వయసులో ఉండవు, తినాల్సిన వయసు కదా, తిను. నేను తిన్నాను, నాకు సరిపోతుంది. మంచినీళ్ళ దాకా కూర్చుని సరే కాఫీ తెప్పించారు, కాఫీ నేను తాగను. సరే టీ తెప్పించమంటారు, ఆ టీ నేను టీ తాగను, నేను అలవాటు. సరే మంచినీళ్ళ దాకా కూర్చున్న తర్వాత ఇంకొక పావు గంటలో మళ్ళీ ఆఫీసర్స్ రావటం జరిగింది. ఈ ఫస్ట్ ఆఫీసర్, నేను పేర్లు చెప్పటం లేదండి, ఎందుకంటే పేర్లు చెప్పటం కరెక్ట్ కాదని నేను ఫస్ట్ ఆఫీసరు, సెకండ్ ఆఫీసరు, థర్డ్ ఆఫీసర్ ఇట్లా మాట్లాడుతున్నాను, ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఫస్ట్ ఆఫీసరు, సెకండ్ ఆఫీసరు ముగ్గురు కూర్చున్నారు. వీళ్ళు ఒక నోట్స్ పెట్టుకొని నోట్స్ పెన్నులు పెట్టుకొని ఏదైనా చెప్తే రాసుకుందాం అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు
ముందు రావటంతో శంకర్ ఏంటి రాత్రి ఇబ్బంది పడ్డట్టున్నావు, సారీ ఏమనుకోవద్దు, ఎందుకంటే ఈ పోలీసు విధానాలు మీకు తెలియంది కాదు, సరే చిన్నగా మాట్లాడుకుందాం, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఇంతకీ కొండపల్లి సీతారామయ్యని మీరు పార్టీలో నుంచి తీసేశారు. ఏమయ్యా, కొండపల్లి సీతారామయ్య ఆయన 84లో డాక్యుమెంట్ రాశారు. ఈ డాక్యుమెంటులో ఒక్క పేజీ రాయగలిగినోడు మీ పార్టీలో ఉన్నాడా? ఒక్క పేజీ రాయగలిగినోడు మీ పార్టీలో ఉన్నాడా? మరి అటువంటి గొప్ప నాయకుడిని పార్టీలో నుంచి తీసేయటం అనేది కరెక్ట్ అంటారా అని. సరే, ఇక్కడ ఆ కొండపల్లి సీతారామయ్యని ఎందుకు తొలగించవలసి వచ్చింది, ఆ పరిణామాల గురించి టూకీగా శంకర్ కూడా మాట్లాడారు. పాలిటిక్స్ మాట్లాడే దగ్గర ఫ్రీగా మాట్లాడేస్తారు. నిర్మాణపరమైనటువంటి రహస్యాలు చెప్పమంటేనే ప్రాబ్లం. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడటంలో ప్రాబ్లం లేదు. అట్లానే మీరు మీ డాక్యుమెంట్స్లో రాసుకున్నారు కదా, మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాదం ముంచుకొస్తుంది అని. ఏమండి, ఎక్కడ ప్రపంచం అంతా ప్రపంచ శాంతి ఒప్పందాలు జరుగుతూ పక్క ప్రపంచం అటు నడుస్తుంటే మీరెందుకని ఈ ప్రపంచ యుద్ధం, మూడవ ప్రపంచ యుద్ధం యొక్క కారు మేఘాలు కలుముకున్నాయని, దాని యొక్క తీవ్రత, దాని యొక్క ప్రమాదాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు అని ఆయన అడగటం. శంకర్ దానికి వాస్తవానికి మొదటి ప్రపంచం, రెండవ ప్రపంచం యుద్ధం తర్వాత జరిగిన ప్రపంచవ్యాప్తంగా లోకల్ యుద్ధాలు అంటే వియత్నాం, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇట్లా లోకల్ యుద్ధాలండి. లోకల్ యుద్ధాలు అంటే పాకిస్తాన్కి ఇండియాకి ఘర్షణ కావచ్చు, చాలా చాలా చిన్న చిన్న దేశాల మధ్య ఘర్షణలు కావచ్చు. దాదాపు ప్రపంచం మొత్తం చాలా యుద్ధాలు జరిగినాయి, లోకల్ యుద్ధాలు. ఈ లోకల్ యుద్ధాల్లో దాదాపుగా మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టం కంటే, ప్రాణ నష్టం కంటే ఎక్కువ నష్టం ఈ లోకల్ యుద్ధాల్లో జరిగింది. అట్లనే ఆస్తి నష్టం, ఆయుధాల ఖర్చు, రెండు ప్రపంచ యుద్ధాల కంటే ఎక్కువ ఆయుధాలు ఖర్చు అయినాయి, ఎక్కువ ఆస్తి నష్టం జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. అంటే దీన్ని యుద్ధం కాదంటారా అని చెప్పి శంకర్ ఎదురు ప్రశ్న వేశాడు. అంటే మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదం ముంచుకొస్తుంది అంటే వీటన్నిటినీ ఏమైనా అర్థం చేసుకోవాలి, మూడో ప్రపంచ యుద్ధంలో భాగంగా చూడాలి కదా అని శంకర్ మాట్లాడు. అంటే ఈ సామ్రాజ్యవాద దేశాలు ఆయుధాలు తయారు చేస్తున్నంత కాలం వాటిని అమ్ముకోవాలి. ఎవరు కొంటారండి? యుద్ధం లేకపోతే యుద్ధానికి అవసరమైన ఆయుధాలు ఎవరు కొంటారు? ఎవరు కొనరు కదా. కాబట్టి సామ్రాజ్యవాద దేశాలు, ఆయుధాలు తయారు చేసే దేశాలు చిన్న చిన్న దేశాలకి ఆయుధాలు అమ్మాలంటే వాళ్ళకి యుద్ధ అవసరం ఉండాలి, ఆయుధాలు అవసరం ఉండాలి. కాబట్టి ఆ పక్క దేశాల మధ్య వాళ్ళకి మధ్య గొడవలు రెచ్చగొట్టి, గొడవలు పెట్టి, వాళ్ళ యుద్ధంలోకి నెట్టి వీళ్ళు ఆయుధాలు అమ్ముకొని వ్యాపారం చేస్తారు. ఇది కదా సామ్రాజ్యవాదం చేస్తుంది. కాబట్టి యుద్ధ వాతావరణం, సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం ప్రపంచ యుద్ధ ప్రమాదం ఉంటుంది అని ఇరపని శంకర్ మాట్లాడుతుంది. అంటే ఇట్లాగా పాలిటిక్స్, చాలా రకరకాల పాలిటిక్స్ మీద చాలా రాజకీయాలు, విప్లవం. ఆయన ఇంకొక ప్రశ్న కూడా వేయటం జరిగింది. మీకు ప్రపంచంలో చైనాలో లేదా రష్యాలో యుద్ధం వచ్చే నాటికి ఆ రోజున్న పరిస్థితులు వేరు. అంటే రష్యాలో జారు చక్రవర్తి ఉన్నాడు, అంటే రాచరిక వ్యవస్థ ఉండి, వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ దేశం,
రాజు ప్రధాన శత్రువుగా ప్రజలకు కనిపించాడు. రాచరిక వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రజలను ఆర్గనైజ్ చేయటంలో ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ లెనిన్ నాయకత్వంలో చేసి అధికారంలోకి వచ్చింది. చైనాలో కూడా అక్కడ రాచరికానికి వ్యతిరేకంగా అక్కడ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో యుద్ధాన్ని విజయవంతం చేయటం జరిగింది. ఇప్పుడు రాజులు లేరు కదా, రాచరిక వ్యవస్థ లేదు కదా, ఇది డెమోక్రసీ కదా. ఈ డెమోక్రసీ కంట్రీల్లో విప్లవాలు వస్తాయా, సాధ్యమవుతాయా? మరి సాధ్యం కానటువంటి విప్లవాల కోసం మీరు చేసే ప్రయత్నం వృధానే కదా. ఈ లోపల మీ వైపు నుంచి ప్రాణ నష్టం, పోలీసు వైపు నుంచి ప్రాణ నష్టం, ఇదంతా లాసే కదా. ఇది అర్థమైన తర్వాత దీన్ని ఆపటం మంచిది కదా, ఎక్కడో ఒకసారి ఆగాలి కదా అని ఈ ఫస్ట్ ఆఫీసరు క్వశ్చన్ చేయటం జరిగింది. దానికి శంకర్ మాట్లాడుతూ, యుద్ధం రష్యాకి చైనా కంటే ముందు కూడా యుద్ధాలు జరిగాయి, చాలా యుద్ధాలు జరిగినాయి. ప్రతి యుద్ధం వెనక కారణం స్వార్థం, పెట్టుబడిదారీ విధానం, వ్యాపార విధానం, కొన్ని వర్గాల ప్రయోజనాల రక్షణార్థం యుద్ధాలు వస్తాయి. ఇక్కడ స్వార్థం లేని సమాజం నిర్మాణం కానంత వరకు యుద్ధ అవసరం ఉంటుంది. వ్యాపారస్తులు, వ్యాపార స్వభావం, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం బ్రతికి ఉన్నంత కాలం ప్రజలకి సామ్రాజ్యవాదానికి మధ్య వైరుధ్యం ఉంటుంది. ఈ వైరుధ్యం పరిష్కారం కానంత వరకు యుద్ధం అనేది ఉంటుంది, విప్లవం అనేది ఉంటుంది. ప్రజల మౌలికమైన సమస్యలు పరిష్కారం కానంత వరకు యుద్ధ అవసరం, విప్లవం యొక్క అవసరం ఉంటుంది. ఏ పాలక వర్గాలైనా సామ్రాజ్యవాద దేశాలు అంటే డెమోక్రటిక్ కంట్రీస్లో కూడా ప్రజల మౌలికమైన సమస్యలు పరిష్కారం కావటం లేదు, ఆయా పాలక వర్గాలు చెయ్యటం లేదు. చెయ్యలేని బలహీనమైన స్థితిలో పాలక వర్గాలు ఉండారు. కనుక ఇక్కడ విప్లవం అవసరమే కదా. సామాజిక మార్పు అవసరం. సమాజం నిరంతరం మారుతూ ఉంటుంది, మార్పుని ఎవరు అడ్డుకోలేరు. అంటే విప్లవాలని ఎవరు అడ్డుకోవటం సాధ్యం కాదు. అది సామాజిక అవసరం, సామాజిక నియమం, సైన్స్ అది. కనుక అది కొనసాగుద్ది. మీరు వైరుధ్యాలు లేని, ఈ వర్గాలు లేని సమాజం నిర్మాణం అయ్యేంత వరకు ఈరోజు పీపుల్స్ వార్ పార్టీ ఉన్నా, నక్సలైట్లు ఉన్నా లేకపోయినా, సమాజంలో వర్గ భేదాలు, వైరుధ్యాలు ఉన్నంత కాలం అవి పరిష్కారం అయ్యేంత వరకు విప్లవ అవసరం ఉంటుంది. అది ఏదో రూపంలో అది తలెత్తుతుంది. సమాజం తన సమస్యని సాల్వ్ చేసుకుంటుంది. అది సామాజిక నియమం అని ఈరపని శంకర్ మాట్లాడటం జరిగింది. ఇట్లా అంటే పాలిటిక్స్ అంటే పొలిటికల్గా ఇతన్ని కన్విన్స్ చెయ్యాలి. ఈ రోజున విప్లవం అవసరం లేదు, అనవసరంగా మీరు త్యాగాలు చేస్తున్నారు, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, వీటిని మనం త్వరగా ఆపాలి కదా. ఈ ఆపటంలో భాగంగా మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. మిమ్మల్ని మాట్లాడటం, మిమ్మల్ని మార్చడం, మిమ్మల్ని కన్విన్స్ చేయటం కూడా ఆ ఉద్దేశంతో. కాబట్టి దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ ఆఫీసర్ మాట్లాడటం జరిగింది. ఇలా ఒక పొలిటికల్ డిస్కషన్ అనేది అంటే ఈరపని శంకరు మాట్లాడతాడు. అంటే మాట్లాడించటం అవసరం అనుకున్నారో, లేదా ఫ్రీగా అతను మాట్లాడటానికి అవకాశం కల్పించి ఆ తర్వాత వాళ్ళకి అవసరమైన విషయాలు రాబట్టాలనుకున్నారు, వాళ్ళు ఆ విధంగా క్వశ్చన్ చేయటం జరిగింది. పాలిటిక్స్ అయితే ఇతను మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది. సరే శంకర్, రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. నేను మిమ్మల్ని నిన్న అడిగాం, మేము సూర్యం గారు, మల్లిక్ గారు మీ కాంటాక్ట్లో ఉన్నారు 13వ తారీఖు. కనుక మీరు 13వ తారీఖు అంటే 11 అరెస్ట్ అయ్యారు, 11 రాత్రి బయలుదేరి 12కి అడిగి వెళ్ళటం, 13వ తారీఖు ఆ రోజు, అదే రాష్ట్ర రోజు. అంటే సూర్యం గారు, మల్లిక్ గారు
13వ తారీఖు రాత్రి 7 గంటలకి ఒంగోలు ప్లేస్ నెంబర్ 5లో కాంటాక్ట్లోకి వస్తారు. ఇరపని శంకర్ కాంటాక్ట్లోకి వస్తారు. కాబట్టి ఈ పోలీస్ ఆఫీసర్లు ఇక టైం ఉంది వాళ్ళకి. వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళని ఆల్రెడీ ఒంగోలులో నిఘా ఏర్పాటు చేశారు. అంటే ఇరపని శంకర్ ఏమాత్రం నోరిప్పితే వెంటనే ఆ ప్లేస్ నెంబర్ 5లో మకాం వేసి రాష్ట్ర కమిటీ లీడర్స్ అయినటువంటి మల్లిక్ని, సూర్యం గారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో పోలీసులు ప్రిపేర్ అయ్యారు. ఇక ఉదయం స్టార్ట్ అయింది చర్చ. మరలా వీళ్ళు ప్లేస్ నెంబర్ 5 ఏదో చెప్పు శంకర్, మనం ఫ్రీగా చెప్పేస్తే అది సాల్వ్ చేసుకుంటాం, చెప్పు అన్న. మరలా ఇరపని శంకరు బిగుసుకుపోతాడు. అంటే ఇక మాట్లాడు, తల దించుకుంటాడు, మాట్లాడు. ఇంకా తలెత్తు, ఇప్పుడు దాకా మాట్లాడావు కదా, ఇప్పుడు దాకా చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు, మరలా ఎందుకని తలదించుకుంటాం? మీరు నక్సలైట్లయ్యా, మీ స్వార్థం కోసం మీరు చేయట్లా, 100% దాంట్లో అనుమానం లేదు. మీరు దేశభక్తి ఉంది మీలో, సామాజిక ప్రయోజనాలు ఆశించి సమాజం కోసం త్యాగాలు చేస్తున్నారు. అది ఎవ్వడు కాదనలేని విషయం, అని వాస్తవం. నువ్వెందుకు తలదించుకుంటావు? తలెత్తు, మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, చెప్పు. ఆ ప్లేస్ నెంబర్ 5 అంటే ఎక్కడ? ఒంగోలులో. చెప్పు చాలు, ఇక చర్చే లేదు. మీకు మాకు మధ్య మాటలు లేవు. ఎందుకనంటే శంకర్, జనార్దన్ రెడ్డిని కన్విన్స్ చేయాలి మేము. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాలి అంటే చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నాడు, ఆయన్ని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు, మీరు చిన్న చిన్న నాయకులు కాదు. ఒక రీజనల్ కమిటీ మెంబర్ అంటే 5 జిల్లాల కమిటీ మెంబరు, నాటే జోక్, చిన్న విషయం కాదు కదా. ఇంత పెద్ద లీడర్ని ఈజీగా వదిలిపెట్టడం ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. కనుక మీరు ఈ చిన్న సహాయం చేయండి. ఆ ప్లేస్ నెంబర్ 5 ఏంటో చెప్పడమే కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు కాదండి, మీరు చెప్పినట్టు అవ్వదు. ఎందుకనంటే మీ దగ్గర ఆ నోట్సులు, లెటర్స్, అట్లనే ఆ కాంటాక్ట్స్ రాసుకున్న పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో రాసి ఉంది. ఆ రాసిన దాని ప్రకారం మేము వెళ్ళి పట్టుకున్నాం. మీకేం సంబంధం లేదు కదా, మీరు చెప్పలేదు కదా అని అనొచ్చు కదా అని కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేసి, శంకర్ అట్లా మాట్లాడుతున్నంతసేపు తలదించుకొని బిగుసుకుపోతాడు. అంటే మాట్లాడాడు. శంకర్, నీకే చెప్పింది, మాట్లాడు అంటే రెండో ఆఫీసర్కి కోపం వస్తుంది. మాట్లాడుతుంటే అది బుద్ధుడిలాగా కూర్చున్నావు, సమాధానం చెప్పు, ఏమనుకుంటున్నావు నువ్వు? నీకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళ చేత చెప్పించాం సమాధానం, నీకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళ చేత సమాధానం చెప్పించాం మేము. ఎగతాళిగా ఉందా? ఎక్కడుండా నువ్వు? నీ ఇంట్లో ఉండా బుద్ధుడిలాగా మాట్లాడకుండా కూర్చోటానికి? ఎలా మాట్లాడించాలో మాకు తెలుసు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఏమనుకుంటున్నా? నకరాలు పడుతున్నావా? మిస్టర్, స్లో స్లో స్లో. శంకర్ చెప్తాడు అన్ని, శంకర్ మాట్లాడతాడు, శంకర్ చెప్తాడు, సమాధానం చెప్తాడు. ఓకే ఓకే శంకర్, మనం మాట్లాడుకుందాం. ఇట్లా వాళ్ళు ఈ పద్ధతుల్లో వాళ్ళు అడగటం, ఇతను డిసైడ్ అండి, ఇతన్ని చంపేస్తారు, కాల్ చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి డిసైడ్, ఎటు తిరిగి చంపేస్తారు. చంపేసేటప్పుడు ఇక రాజకీయాలు మాట్లాడాల్సి వస్తే ఎంతైనా మాట్లాడు, పార్టీకి నష్టం చేసే విధంగా మాట్లాడాల్సి వస్తే క్వశ్చనే లేదు. అతని పద్ధతుల్లో అతను బిగుసుకుపోతాడు, మాట్లాడు. ఇది ఈయన స్టాండ్. తర్వాత ఇతను చాలా హార్ష్గా మధ్య మధ్యలో చాలాసార్లు బూతులు తిడుతూ కూడా మాట్లాడటం జరిగింది. అయినా వాళ్ళు అంటే ఇక్కడ శంకర్ ఒక స్టాండ్ తీసుకున్నాడండి. ఏం స్టాండ్ అంటే, ఈ ఫస్ట్ ఆఫీసరు మాట్లాడటానికి అవకాశం ఉన్న సారల్లా మాట్లాడాల్సింది, మాట్లాడతాడు. పాలిటిక్స్ అవసరమైంది.
రెండో ఆఫీసర్, తర్వాత మూడో ఆఫీసర్. వీళ్ళలో ఎవరు ప్రమాదకారులు అంటే మామూలుగా అయితే ఈ రెండో ఆఫీసర్ హార్ష్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన ప్రమాదకారుడు. ఆయనతో ప్రాబ్లం లేదు. సెకండ్ ఆఫీసర్తో ప్రాబ్లం, ఎందుకంటే ఆయన స్ట్రైట్గా ఉన్నాడు. ఎవరితో ప్రమాదం అని అంటే లాస్ట్ ఆఫీసర్ ఉన్నాడు చూడండి, దువ్వుతూ మెత్తగా మనకి ఎందుకు శంకర్ చెప్పిస్తే పోద్ది కదా అంటే సానుభూతిని ప్రదర్శిస్తూ ఇతని చేత చెప్పించటానికి అదొక టెక్నిక్ అన్నమాట. కాబట్టి శంకర్ స్టాండ్ ఏంటంటే ఇతని దగ్గర లాస్ట్ ఆఫీసర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఒకటి, అతని దగ్గర పాలిటిక్స్ మాట్లాడాలి, ఇతని దగ్గర బిగుసుకుపోవాలి. సెకండ్ ఆఫీసర్ ఏం మాట్లాడినా బిగుసుకుపోవటం, ఐస్ గడ్లాగా రాయిలైపోవటం. ఇట్లాంటి స్టాండ్ తోటి ఇతను అంటే లాస్ట్ ఆఫీసర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. డేంజర్ అంతా అక్కడ ఉంది, ప్రమాదం అంతా అక్కడే ఉంది, అతనితోనే ప్రమాదం. చాలా సున్నితంగా, చాలా ప్రేమిస్తూ, చాలా గౌరవంగా మాట్లాడుతూ అతను కన్విన్స్ చేయాలనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అక్కడ మెత్తబడే అవకాశం అక్కడ ఉంటుంది. ఇక్కడంతా కూడా పెద్ద ఇతను స్ట్రైట్గా ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా స్ట్రైట్గా ఉండొచ్చు. నేను చెప్పను పో, నీ చేతనైంది చేసుకోపో, రైట్, ఇట్లా ఒక స్టాండ్ తీసేసుకోవచ్చు. లాస్ట్ ఆయన దగ్గర అట్లా అంటలేదు కదా, వ్యతిరేకంగా లేడు, అతను పాజిటివ్గా ఉంటాడు. కాళ్ళు ఒత్తాడు, చేతులు ఒత్తాడు, అయ్యయ్యో అంటాడు, పాపం అంటాడు, జాలి చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, దయ చూపిస్తాడు. ఇట్లా సాగుద్ది మొత్తం ప్రోగ్రాం. ఆ రోజు 13వ తారీఖు తీవ్రమైన రోజు. ఎందుకనంటే సూర్యం గారు, మల్లిక్ గారు రాత్రి 7 గంటలకి కాంటాక్ట్కు ఒంగోలు ప్లేస్ నెంబర్ 5కి వస్తారు వాళ్ళు శంకర్ని కలవటానికి. కాబట్టి అరెస్ట్ చేయాలి. అందుకని ఏదైనా ఆ టైం లోపలే శంకర్ని లొంగ తీసుకోవాలి. కాబట్టి అది పీక్ అవర్స్ అనమాట. అందుకని మ్యాక్సిమం ఆఫీసరు సాధారణంగా చెప్పించాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాడు. అట్లా మధ్యాహ్నం అయింది, భోజనం టైం అయింది, భోజనాలు తెప్పించారు అందరికీ, ఈ ఆఫీసర్లతో సహా నలుగురికి ప్లస్ ఈరపని శంకర్కి కూడా భోజనాలు తెప్పించారు. ఇక్కడ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బిర్యానీ, ఇట్లా రకరకాల ఫుడ్లు. నేను ఏం తిన్నాను నేను అట్లాంటి ఏం తిన్నండి, వైట్ రైస్, ఏదన్నా ఉప్పు అంతే, ఒక కూర. సరే వైట్ రైస్ కొంచెం పెట్టుకొని కొంచెం పప్పు వేసుకొని తినేసి చేయగలిగేసాను. అంటే ఇక్కడ ఫుడ్ దగ్గర కూడా లొంగకూడదు అనేది ఈరపని శంకర్ యొక్క స్టాండర్డ్. అంటే ఫుడ్ విషయంలో కూడా లొంగకూడదు. రకరకాల ఫుడ్ పెట్టి లొంగ తీసుకుంటాడు. అంటే మనిషి ఆహారం దగ్గర లొంగిపోవచ్చు, లేదా డబ్బు ఆశ చూపిస్తే లొంగిపోవచ్చు, భయపెడితే లొంగిపోవచ్చు. అట్లా రకరకాల ప్రయత్నాలు ఉంటాయి. ఈ ప్రయత్నాల్లో ఆహారం కూడా ఒక పాత్ర. కనుక ఈరపని శంకర్ ఏంటంటే ఆహారం విషయంలో కూడా ఒక స్టాండ్ తీసుకున్నాడు. లిమిట్గా ఉండాలి, లిమిట్గానే తినాలి. ఎక్కడా కూడా కొంచెం కూడా మనం ఆహారం కోసం ప్రయత్నం అనేది కనిపించకూడదు, ఎక్కడ ఆత్రత కనిపించకూడదు అనే స్టాండ్ తోటి అతను తినకుండానే ఉన్నాడు. యాక్చువల్గా అయితే బయట ఫుడ్ చాలా దారుణమైన ఫుడ్ తినేవాళ్ళు, అంటే రొట్టెలు, సంకటి, పచ్చడి, మిరపకాయలు నూరి పెట్టేవాళ్ళు అడవిలో. అట్లాంటి ఆహారం తినాలవాటు పడిన వాళ్ళు కాబట్టి వీటికి తినరు. ఫుడ్ తినమని ప్రయత్నం చేశారు, కానీ ఈయన సింపుల్గా భోజనం ముగించుకొని కంప్లీట్ చేశారు. అది అయిపోయిన తర్వాత మరలా కూర్చొని మరలా పాలిటిక్స్ డిస్కస్ చేయటం. ఈ క్రమంలో జరిగిన మరొక పోలీస్ ఆఫీసర్లు చేసిన మిస్టేక్ ఏంటంటే, శంకర్ మీ ఎస్పీ గోల్ చేస్తున్నాడు, ఎందుకంటే శంకర్ని పంపించేయమని. ఎందుకు అని అంటే బస్ బర్నింగ్ స్టార్ట్ అయింది, అంటే జిల్లాలో బస్సులు తగలబెడుతున్నారు మీ అరెస్ట్కి నిరసనగా అని చెప్పి. ఇది ఆఫీసర్లు చేసిన అతిపెద్ద మిస్టేక్ అండి, టెక్నికల్ మిస్టేక్. ఎందుకు అని అంటే ఈరపని శంకర్ ఎక్కడ టెన్షన్ ఎందుకు అనుభవించాడు,
అసలు నేను అరెస్ట్ అయ్యానన్న విషయం మా ప్రజలకి, జిల్లా వాసులకి, నా పార్టీకి తెలుసుద్దా తెలియదా? తెలియకుండా చనిపోతానేమో, అడ్రస్ లేకుండా చనిపోతానేమో అనేటువంటి టెన్షన్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట ఆఫీసర్ నోట్లో నుంచి వచ్చిందో అసలు అప్పటికే మామూలుగా అతనికి ప్రజాదరణ, ప్రజల అండదండలు, విప్లవ పార్టీ, విప్లవ సైన్యం ఇవన్నీ అనుభవించి వాటిలోంచి వాళ్ళ వెనక అంత అండుంది. కాబట్టి ఆయన స్టాండు, ఆయన ధైర్యం వేరుగా ఉంది. ఈ విషయం చెప్పిన తర్వాత ఎక్కడో మూల ఒక టెన్షన్ ఎక్కడుంది? అడ్రస్ లేకుండా చనిపోతున్నామనే టెన్షన్ ఉంది. ఇప్పుడు ఆ టెన్షన్ పోగొట్టారు ఈ విషయం చెప్పి. చాలా కీలకమైన విషయం, అంటే చెప్పకూడదు, చెప్పేశారు. శంకర్కి 1000 ఏనుగుల బలం వచ్చేసింది. రైట్, తెలిసింది, మా వాళ్ళకి తెలిసింది, ప్రజలకి తెలిసింది, రైట్, తగలబెట్టడం మొదలుపెట్టారు. చాలు, ఇక చనిపోయినా పర్వాలేదు. అంటే విప్లవకారుడు ఎలాంటి మరణాన్ని కోరుకుంటాడంటే యుద్ధంలో సైనికుడిగా చనిపోవటం, బుల్లెట్లకి చనిపోవటం, అనారోగ్యంతో చనిపోవటానికి ఇష్టపడ్డాడు, యుద్ధంలో చనిపోవటానికి ఇష్టపడ్డాడు, సైనికుడిగా చనిపోవటానికి ఇష్టపడ్డాడు. అది అమరత్వం, అది విప్లవకారుడికి ఎండింగ్, అది అతని జీవితానికి అద్భుతమైన ముగింపు, పిక్. కనుక అలాంటి చావుకి అతను హ్యాపీగా ఆహ్వానిస్తున్నాడు, చావుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. టెన్షన్ ఎక్కడుంది? ఎవరికి తెలియకుండా చనిపోతానేమో అనే టెన్షన్ ఆఫీసర్లు అసలు విషయం చెప్పేసి పోగొట్టేశారు. ఇది మిస్టేక్ వాళ్ళు చేసింది. ఇకనికి వీళ్ళు ఏమడిగినా ఏం చేసుకున్నా డోంట్ కేర్ అనేటువంటి మానసిక స్థితిలోకి శంకర్ వెళ్ళిపోయాడు. ఇక్కడ మళ్ళీ విషయం చెప్పిన తర్వాత మరి శంకర్ మాట్లాడు, చెప్పు, మనం త్వరగా వెళ్ళిపోదు కానీ మేము పంపిస్తాం ఒంగోలు, ఆ విషయం చెప్పేస్తే. అయితే ఇక్కడ నువ్వు మాట్లాడితేనే ప్రయోజనం ఉంటుంది, లేదంటే డెసిషన్ వేరేగా ఉంటుంది కదా, పోలీస్ ఆఫీసర్ డెసిషన్స్ వేరుగా ఉంటాయి. నీకు చెప్పని తెలియంది కాదు శంకర్, ఆలోచించు. నో, ఈయన ఎక్కడ కూడా సమాధానం లేదు, అడిగిన సమాధానం లేదు, తలదించుకొని ఉంటాడు, తల ఎత్తాడు. చాలాసేపు మాట్లాడారు. ఇది జరుగుతూ ఉండగా ఇతన్ని సరే వీళ్ళు సాయంత్రం 2 గంటల ప్రాంతంలో మరలా వేరే ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. శంకర్ మేము చెప్పినా ఎంత చెప్పినా వినలేదు, మా చేయి దాటిపోయింది, ఆఫీసర్లకు కూడా మేము సమాధానం చెప్పలేని పరిస్థితి, నీ ఇష్టం, నీ కర్మ అనేసి వెళ్ళిపోయారు. కారు ఒకటి రెడీ చేశారు. ఇతన్ని ఆ కారులో కళ్ళగంతలు గట్టి కారులో ఎక్కించారు. అందరూ, శంకరు నీకు అన్ని అవకాశాలు ఇచ్చావు, నువ్వు వాడుకోలేదు, నీకు సహాయం చేద్దాం అనుకున్నాం, నీకు సహకరిద్దాం అనుకున్నాం, కానీ మీరు ఉపయోగించుకోలేకపోయారు, మీ ఇష్టం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ శంకర్ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు. అతనికి ఆ క్షణాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాడు, అది త్వరగా వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఉండి వీళ్ళతో మాట్లాడటం, ఈ టార్చర్ ఇదంతా లేకుండా అసలు క్షణాలు అయ్యో త్వరగా వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి సమయం శంకర్. అలాంటిది కళ్ళగంతలు గట్టి కారులో కూర్చోబెట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇక్కడి నుంచి ఏం జరిగింది ఫర్దర్గా అన్న విషయాన్ని నేను డీటెయిల్డ్గా చెప్తాను. నెక్స్ట్ పార్ట్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.